ఛీ! నీలాంటి దాంతో మాట్లాడడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఏంటి ఏమన్నావ్? చావు. దీపు రుత్తు వీరు అన్న అందరూ మనుషులే. వీళ్ళకు కూడా ప్రేమ కోపం ఆనందం అపార్థాలు ఉంటాయి కదా. కోపం తగ్గించాలే, అపార్థం ఉంటే తీసేయాలి, ప్రేమ పుట్టించాలే. కథం. ఆయన మంచివారు. ఆ విషయం రుజువయ్యాక నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. కాకపోతే అది మీ అందరికీ రుజువు చేద్దామనుకున్నాను. ఇంతలోపే రుజువులు చూపించాల్సింది బయట వాళ్ళకక్క, నీ తమ్ముడికి చెల్లెలికి కాదు. నిన్ను ఎంతో గౌరవించే మావయ్య అను వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నువ్వు ఎంత చులకనవుతావో ఆలోచించావా? శ్రావణ అన్న మనిషి అమ్మని మోసం చేయడం వల్ల నేను అమ్మ కడుపులో పడ్డాను. ఆ టైంలో అమ్మ పడ్డ ఆవేదన, పుట్టి పెరిగాక కొందరు నాతో ప్రవర్తించిన పద్ధతి నాకింకా గుర్తున్నాయక్క. ఇప్పటికీ ఆ బాధ నా గుండెల్లో సుడులు తిరుగుతోంది. ఇప్పుడు నువ్వు అమ్మలా మాటలు పడ్డం, నా అక్క కొడుకు కూడా నాలా రేపు బాధపడాల్సి రావడం నిజంగా నా దురదృష్టం, ఈ ఇంటికి పట్టిన అరిష్టం. మా శ్యామల మేడం మోసం చేస్తామని అంత చూస్తాను. ఏడ్రాయుడు కనిపించట్లేదు, అదే అర్థం కావట్లేదు రా. ఎటెళ్ళాడు? రెండా బద్మాష్గా ఎంత ధైర్యంగా నీకు? గీ అను ఉన్న కాడికి దొంగతనంకొస్తావు?
నీ చేతులు నరికి చెట్లకు ఎరువుగా వేస్తారా కొడక. అమ్మా, రెడ్డమ్మా, కాపాడమ్మా. రెడ్డమ్మనా? ఏ ఎవరు నువ్వు? లే. అమ్మా, అలేఖ్యమ్మ తల్లి, నేను దొంగనో గుండనో కాదమ్మా, నన్నేం చేయొద్దమ్మా. అరే ఎవరయ్యా నువ్వు? అమ్మ పేరు నీకెట్లా తెలుసు? అమ్మా, నేను నీకు తెలియదేమో గాని నువ్వు నాకు బాగా తెలుసమ్మా. నువ్వు అలేఖ్య గారి కూతురు కదూ. నీ పేరు తెలియక మీ అమ్మగారి పేరు పెట్టి పిలిచాను. గట్లనా? మరి గిన్ని తెలుసునోన్వి సీదా ఇంట్లోకి రావాలా గాని గిదేంది దొంగలేకొచ్చి దాక్కున్నావు? ఇంతకీ నువ్వెవరు? నీ పేరేంది? నా పేరు జయకృష్ణమ్మ. మీ వదిన అశ్విని భర్తను. వరుసకు నీకు అన్నయ్యనవుతానమ్మా. అన్నా నువ్వా? గిట్ల భయపడతావేంది? ఏమైంది? అమ్మా, నన్ను శ్యామల అత్త పంపిన గుండాలు చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మణింట్లో దూరాను. శ్యామలత గుండాలా? ఏడుండ్రు? వద్దమ్మా, వాళ్ళు మహా దుర్మార్గులు. నిన్నేదైనా చేస్తారు. హట్. గిసంటి లత్కోర్ కొడుకుల్ని మస్తు మందిని చూసిన. ఏ గిల్లం చేస్తారు తీ. గింతకి ఉన్నారా పోయినరా? పోయారమ్మా. అరే ఫికర్ చేయకే, నేనున్నా కదా. అవు గా కొడుకులు నీ వెంటెందుకు పడ్డారు? శ్యామలత్త మా అమ్మని ఎత్తుకుపోయి తన దగ్గర దాచిందమ్మా. అశ్వినిని కలిసినా, ఆ ఇంటికి వెళ్ళినా, నిజం చెప్పినా మా అమ్మని చంపేస్తానని బెదిరించిందమ్మా. అరే నువ్వు జరాగానా? శ్యామలత్త గూండాలు మంచిగుంది. నువ్వేం ఫికర్ చేయకు. ఏం చేయాలో నేను సోంచాయిస్తా. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నాకు అన్యాయం చేసావు? ఎందుకు వస్తానని రాకుండా పోయావు? ఎందుకు నన్ను చంపుతున్నావు? ఎందుకు 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 అందరూ నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు? ఏంది ఈ లొల్లేంది వదినా? నువ్వు గిట్ల కొట్టనీకి అన్నం తోడుకొచ్చిన అనుకున్నావా ఏంది? నేనెంత అనుకున్నానో తెలుసా అమ్మా? ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఈ మనిషికి ధైర్యం నూరిపోసానో తెలుసా? ఆఖరికి తనకి నమ్మకం కలిగించడం కోసం నన్ను నేను అర్పించుకుని తల్లిని కూడా అయ్యాను. ఇంత చేసినా ఈ మనిషి పెరిగితనంతో చెప్పిన టైంకి ఇంటికి రాకుండా అందరి ముందు నా పరువు తీశాడు. నా ఆశలన్నీ నాశనం చేశాడమ్మా. అందరిలో నన్ను దోషిగా నిలబెట్టాడు. ఆఖరికి నన్ను అమ్మలా చూసుకునే రుత్తు అక్షలు కూడా నన్ను అసహించుకునేలా చేశాడమ్మా. ఇలాంటి వాడిని ఇంకా క్షమించమంటావా? అరే అరే గిదేం వదినమ్మా? బాసరమ్మోరు లెక్క సల్లగా ఉండేదానివి గిట్ల కట్టమైసమ్మ లెక్క ఊగిపోతున్నావేంది? జరాగా రాదే. ఏం చేయనమ్మా, ఇంతకంటే ఏం చేయను.
శ్యామల పిన్నిని చిన్నప్పటి నుంచి నమ్మాం. ఆమె పిన్ని కాదు అమ్మే అనుకున్నాం. అలాంటి అమ్మ ఆస్తి కోసం ఈయనని బెదిరించి పెద్దింటి దత్తు అని మమ్మల్ని నమ్మించి పెళ్లి చేసింది. పెళ్ళైన నెలలోపు ఈయన మోసగాడని, దత్తు కాడని, ఇంట్లో కూడా డబ్బులు దొంగలించాడని, అక్ష వైపు అదోలా చూస్తున్నాడని కల్పించి చెప్పి ఇంట్లో ఉంచి పంపించేసింది. నిజమే అనుకున్నామే గాని ఇదంతా పిన్ని ప్లాన్ అని అనుమానించలేకపోయాం. ఈయన ఆ టైంలో నోరు మెదపకుండా అన్ని నిజమే అన్నట్టు ప్రవర్తించాడు. కైలాష్ ఫోన్లో ఓసారి అసలు విషయం విన్నాను. అప్పటి నుంచి వాకపు చేస్తే మొత్తం బయటపడ్డాయి. నా ఆస్తి, రుత్తు, అక్షల ఆస్తి మొత్తం కుట్టేయడానికి ఈయనని తీసుకొచ్చి నాకు అంటగట్టింది. మా ముగ్గురు చేత సంతకాలు తీసుకుంది. ఈ విషయం రుత్తుకి తెలిస్తే గొడవ అవుతుందని, పిన్నిని బలంగా నమ్మిన వాళ్ళకి నిజం చెప్పాలంటే రుజువులుండాలని ఈయనని సహాయం అడిగాను. వ్యక్తిగతంగా మంచివాడని తేలడంతో ధైర్యం నూరిపోసి తన బిడ్డకు తల్లిని కూడా అవ్వడానికి ఒప్పుకున్నాను. ఒక్కదాన్ని, ఒంటరి దాన్ని కూడా ఇంత చేస్తే చివరికి నన్ను చెడిపోయిందనిగా నా వాళ్ళ ముందు మిగిల్చాడమ్మా ఈ మనిషి. ఇప్పుడు చెప్పు, ఏం చేయను? ఇంతకన్నా ఏం చేయను? ఆయన్ని చంపి నేను చావడం కన్నా ఏం చేయగలను చెప్పు. ఏందన్నా ఇది? కట్టుకున్నదాన్ని గిదా నువ్వు చేసే న్యాయం? అరే, ఆడదిగా ఉండి నీ బతుకు గురించి కూడా తనే గింత సోంచాయించి సరే ఇంటికొచ్చి సాక్ష్యం చెప్పురా పెనిమిటి అంటే గిట్లా ఉడాయిస్తావా? గిదా నీ మగతనం? నీ పెండ్లం చెడిపోయిందని నీ బామ్మర్ది, నీ అత్త అంటూ ఉంటే జానేదు అని ఊరుకుంటావా? నువ్వేం మగానివన్నా? చల్, నీ పెండ్లం ఎవరితోనో కడుపు తెచ్చుకుందని అందరూ గిట్లా అంటూ ఉంటే చప్పట్లు కొట్టుకుంటే సినిమా లెక్క చూస్తున్నావు నువ్వు. చెంబడాలు తీసి చెట్టుకి ఏలాడదీయాల కొడుకుల్ని. ఏ తప్పు చేసినావు వదినమ్మా. ఇస్వంటోని నమ్మి నువ్వు తప్పు చేసినావు. గిట్లాంటి వాడని తెలియక కాపాడి నేను తప్పు చేసిన. ఛీ నీ అవ్వ, ఏం బతుకురా బై. ఛీ పొరా బై పో. అమ్మ అక్క ఆలిని కాపాడలేనోడు బతికితే ఎంత, చస్తే ఎంత? పో పోరా బై, నీకు దండం పెడతారా బై, పో. పోతానమ్మా, తప్పకుండా పోతా. అలా పోతామనుకున్నవాణ్ణి నువ్వే కదమ్మా కాపాడి ఇక్కడికి తెచ్చింది. బహుశా నా బాధ నా గుండెల్లోనే సమాధి కాకూడదని అనుకున్నాడేమో ఆ దేవుడు. అందుకే నిన్ను పంపించాడేమో అనుకున్నా. అందుకే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్పి వెళ్తానమ్మా. ఎందుకంటే రేపు నేను చస్తే మంగళసూత్రం తీసేటప్పుడైనా అశ్విని మనసులోనైనా 2 కన్నీటి చుక్కలు కార్చాలి కదమ్మా. అశ్విని చెప్పింది 100కి 100 నిజం తల్లి. నేను పిరికివాణ్ణి, భయస్తుణ్ణి. మా నాన్నని అమ్మని చంపుతానని బెదిరించి శ్యామలాదేవి అశ్వినికిచ్చి పెళ్లి చేసింది. నేను నిజం చెప్తానన్నాను, అందుకని నా మీద దొంగతనం మోపింది. నేను బికారినంది. కూతుర్లాంటి అక్ష మీద కన్నేశానంది. నన్ను నోరు మెదపద్దంది. తనవి బెదిరింపులు కావని నిరూపించటానికి మా నాన్నని చంపేసింది. నన్ను ఇంట్లో నుంచి తరిమేసింది. ఆ రోజు నుంచి అమ్మని ఆవిడ దగ్గరే ఉంచుకుంది. అశ్వినిని కలిసినా నిజం చెప్పినా అమ్మని కూడా చంపుతానని బెదిరిస్తోంది. మొన్న అశ్విని రమ్మన్నప్పుడు ఇందరి జీవితాలు నాశనం కాకుండా నిజం చెప్దామని సిద్ధమయ్యాను. కాని అమ్మ గొంతు మీద కత్తి పెట్టించి
అడుగు వేస్తే ఆమెను చంపుతానంది. అందుకే ఆగిపోయానమ్మా. అశ్వినికి ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు చెప్పొచ్చు, కాని అమ్మ ప్రాణాన్ని మళ్ళీ తేలేను కదమ్మా. నన్ను క్షమించు జేకే. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఇదంతా నా వల్లే. నా స్వార్థం కోసం నీ వాళ్ళని బలి చేశాను. ఇందులో నీ తప్పేం లేదు అశ్విని. తప్పేదైనా ఉంటే అది నాది. ఏ చల్ చల్ చల్, ఇందులో మీ ఇద్దరు తప్పలేదురా బై. అసలు తప్పు గా శ్యామలత్తది. చుక్క రోటి పాలక్ మసాలా తినిపించాలంటే అగో గా అత్తకు తినిపించాలే. తినిపిస్తా, పేట్ భర్ తినిపిస్తా. ఏం చేయగలవను? ఈయన నోరు మెదిపితే మా పిన్ని జయకృష్ణ అమ్మగారిని చంపేస్తుంది. అరే ఏడికెళ్ళొస్తారమ్మా మీ చదువుకున్నోళ్ళు? మా ఊరోళ్ళ కన్నా బర్బాదున్నారు. చల్, గా ముచ్చట అన్నతో చెప్పిస్తానా ఏంది? లే, గా శ్యామలత్త నోట్తోనే చెప్పిస్తా. ఎలా? ఆమె ఎందుకు చెప్తుందమ్మా? గది నాకిడ్చిపెట్టుర్రి, నేను చూస్తా కదా. అత్త ఇంక నీ పొంగి ఎట్లా బజాయిస్తానో గా మైసమ్మకు కూడా తెలియదు. చూసుకోమల్లా. ఏంటిది? ఏదో జరగబోతోంది. అదేంటో కనిపెట్టాలి. ఏంటను? దీపక్క పైనే ఉంది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తా, ముందే టికెట్లరా. ఏంటను? ఏమైంది? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటిదంతా? చెప్తా, జరాగు. ఇగో ఇదంతా పెద్ద సీక్రెట్ అన్నట్టు ఎవ్వరికీ చెప్పొద్దు. ఏమంటున్నా? అలాగే, ముందు విషయం చెప్పు. అశ్విని వదిన గర్భానికి కారణం ఎవరో తెలిసింది.
ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశం అదే పెద్దమ్మా. అనుని కైలాష్ గడికి ఇమ్మని మావయ్యని అడగొచ్చు కదా.